2025 ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి 2025 ఆగస్టు మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ముందుగా పంచమ దశమాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా తృతీయములో కన్యా రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధిని సాధిస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. తృతీయ వ్యయాధిపతినటువంటి బుధుడు ఈ నెలంతా జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరుగుతుంది. చతుర్థ లాభాధిపతినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలో 20వ తారీఖు వరకు, ఆ తర్వాత జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని ఈ మాసంలో మీరు అందుకుంటారు. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. సప్తమ అష్టమాధిపతినటువంటి శని భగవానుడు ఈ నెలంతా భాగ్యములో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులు కానీ లాభాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. 2025 ఆగస్టు మాసంలో ఈ కర్కాటక రాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, శని అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలు అందించే వాతావరణం ఉంది. అలాగే ద్వితీయాధిపతినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 26 తారీఖు వరకు కర్కాటక రాశిలో, ఆ తర్వాత ద్వితీయములో సింహరాశిలో సంచరించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. షష్టమ భాగ్యాధిపతినటువంటి గురువు ఈ నెలంతా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మీరు అనుకున్నంత ఫలితాలను అందుకోలేకపోతారు. పని భారము అధికమవుతుంది. కొంతమంది జనాలతో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక ద్వితీయములో కేతువు, అష్టమంలో రాహువు కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది. రాహుకేతు దోషం వల్ల మీరు అనుకున్న పనులు నిర్వర్తించలేక నిరాశపడేటువంటి సందర్భం కనిపిస్తుంది. మరి 2025 ఆగస్టు మాసానికి గాను ఈ కర్కాటక రాశి వారు ద్వితీయ కేతువు, అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వరిని, జ్ఞానప్రసూన అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంతటి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన, కనకదుర్గాదేవి దర్శనం చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఇక వ్యయంలో గురువు సంతరిస్తున్నాడు కనుక హయగ్రీవ స్వామిని దర్శనం కానీ లేక దక్షిణామూర్తి దర్శనం కానీ చేసుకోండి. శనగలు గురువారం రోజు పేదవారికి దానం చేయండి. జన్మరాశిలోనూ ద్వితీయంలోనూ రవి సంచారం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది కనుక నిత్యం ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్య భగవానుడి ప్రీతిపాత్రమైనటువంటి గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.